టీ20 వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్ చాలా రసవత్తరంగా మారిపోయాయి. ఏదైతే టీమిండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిందో, ఈ ఓడిపోయిన తర్వాత జరిగే మ్యాచ్ల మీద మన భవిష్యత్ అనేది క్లియర్గా డిపెండ్ అయి ఉంది కాబట్టి. అండ్ ఈరోజు జరిగిన వెస్టిండీస్ అండ్ జింబాబ్వే మ్యాచ్లో వెస్టిండీస్ చాలా హ్యూజ్ మార్జిన్తో విన్ అయింది. అది క్లియర్గా ఇండియా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక వెస్టిండీస్ మీద ఓడిపోతే చాలా కష్టం అవుతుంది ఇండియా క్వాలిఫై అవడానికి. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని కొట్టాల్సిందే, విత్ మంచి మార్జిన్తో కొట్టాలి. ఏదైతే ఇప్పుడు ఈరోజు జింబాబ్వే ఎంత మార్జిన్తో అయితే ఓడిపోయిందో, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ కంటే కొంచెం పెద్ద టీం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మార్జిన్తో ఓడిపోతే ఒకవేళ వెస్టిండీస్ అనేది మనకి మంచి మార్జిన్, అంటే మంచి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది సెమీస్కి క్వాలిఫై అవడానికి. లేదు అంటే ఈ 2026లో ఏదైతే 16లో సెమీస్లో ఓడిపోయామో, ఈ 2016లో సెమీస్కి వెళ్ళక ముందే మనం కప్పు మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి పడుతుందన్నమాట. సో అలా కాకుండా ఉండాలంటే సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా వెస్టిండీస్ని కొట్టి తీరాలి. అండ్ మనం కమింగ్ 2 మ్యాచెస్లో వెస్టిండీస్తో మ్యాచ్ ఉంది. సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ అండ్ జింబాబ్వే అండ్ ఇండియా రెండు ఒకే రోజున జరుగుతున్నాయి మ్యాచ్లు 26వ తారీఖున. క్లియర్గా ఆ రోజు అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇండియా అనేది క్వాలిఫై అవుతుందా లేదా. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని కొట్టాలి, ఇండియా జింబాబ్వేని కొట్టాలి. అండ్ నెక్స్ట్ తర్వాత జరిగే వెస్టిండీస్ మ్యాచ్లో ఇండియా కంపల్సరీగా విన్ అవ్వాల్సింది ఉంది. అండ్ దట్ విత్ గుడ్ మార్జిన్తో ఇండియా విన్ అవ్వాలన్నమాట. లేదు అంటే ఖచ్చితంగా వెస్టిండీస్ అండ్ జింబాబ్వే మ్యాచ్లో వెస్టిండీస్ చాలా హ్యూజ్ మార్జిన్తో విన్ అయింది. అది క్లియర్గా ఇండియా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక వెస్టిండీస్ మీద ఓడిపోతే చాలా కష్టం అవుతుంది ఇండియా క్వాలిఫై అవడానికి. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని కొట్టాల్సింది.